హలో ఫ్రెండ్స్, ఈ రోజు మనం మాట్లాడుకోబోతున్న సినిమా సుబేదార్. ఈ సినిమా సుమారు 2 గంటల 22 నిమిషాల రన్ టైమ్ తో హిందీ లాంగ్వేజ్ లో తెరకెక్కిన ఈ మూవీ మార్చి 5, 2026 థియేటర్ లో రిలీజ్ అయిందండి. ఈ సినిమాలో లెజెండరీ యాక్టర్ అనిల్ కపూర్ మళ్ళీ ఒక పవర్ఫుల్ రోల్ లో కనిపించారు. అయితే ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు మనం రివ్యూ ద్వారా తెలుసుకుందాం. ఒక సైనికుడు దేశం కోసం పోరాడిన తర్వాత అదే వ్యక్తి తన ఇంటి కోసం పోరాడాల్సి వస్తే ఎలా ఉంటుంది అనే కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఒక యాక్షన్ డ్రామా మూవీ సుబేదార్ అర్జున్ మౌర్య అనే ఒక రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్ చుట్టూ తిరుగుతుందండి ఈ కథ. దేశానికి సేవ చేసిన తర్వాత సాధారణ జీవితంలోకి అడ్జస్ట్ అవ్వడం అతనికి కష్టంగా మారుతుంది. ఇంకా అతని కూతురుతో కూడా రిలేషన్ అంతగా బాగోలేదు. ఇదే సమయంలో అతను ఉండే ఊర్లో షాన్ మాఫియా, లోకల్ కరప్షన్ వల్ల సమస్యలు మొదలవుతాయి. ఇక అర్జున్ మౌర్య మళ్ళీ తన ఫైటింగ్ మోడ్ లోకి వెళ్లి తన కుటుంబాన్ని, తన గౌరవాన్ని కాపాడటానికి పోరాడతాడు. ఈ స్టోరీ ఒక ఫ్యామిలీ ఎమోషన్, యాక్షన్ మిక్స్ తో ఉంటుందండి. ముందుగా అనిల్ కపూర్ గురించి చెప్పాలి. ఈ వయసులో కూడా ఆయన ఇచ్చిన ఎనర్జీ, స్క్రీన్ ప్రెజెన్స్ సూపర్ అండి. యాక్షన్ సీన్స్ లో కూడా చాలా పవర్ఫుల్ గా కనిపించారు. హీరోయిన్ గా రాధికా మదన్ చాలా నేచురల్ గా యాక్ట్ చేసిందని చెప్పొచ్చు. ఫాదర్ డాటర్ ఎమోషన్స్ సినిమా హైలైట్ అనే చెప్పొచ్చు. సౌరభ్ శుక్లా, మోనా సింగ్ వంటి సపోర్టింగ్ కాస్ట్ కూడా తమ పాత్రకు న్యాయం చేశారు. డైరెక్టర్ సురేష్ త్రివాణి గారు మంచి కాన్సెప్ట్ తీసుకున్నారండి. కరప్షన్, కుటుంబ భావోద్వేగాలు, యాక్షన్ అన్ని మిక్స్ చేయడానికి ట్రై చేశారు. విజువల్స్ బాగున్నాయి, యాక్షన్ సీన్స్ కూడా డీసెంట్ గా ఉన్నాయి. కానీ స్క్రీన్ ప్లే కొంచెం లాగ్ అయ్యిందని చెప్పొచ్చు. క్లైమాక్స్ కూడా కొంచెం స్ట్రాంగ్ గా ఉంటే బెటర్ అనిపిస్తుంది. ఇక ప్లస్ పాయింట్స్ కి వస్తే అనిల్ కపూర్ పవర్ఫుల్ పెర్ఫార్మెన్స్ అని చెప్పొచ్చు. ఫ్యామిలీ ఎమోషన్ ట్రాక్స్, యాక్షన్ సీన్స్ ఫస్ట్ హాఫ్ ఇంట్రెస్టింగ్ గా ఉంటుందండి. ఇక మైనస్ పాయింట్ లోకి వస్తే స్టోరీ కొంచెం ప్రెడిక్టబుల్ గా ఉంటుంది. సెకండ్ హాఫ్ స్లోగా అనిపిస్తుంది. క్లైమాక్స్ అంతగా ఇంపాక్ట్ ఉండదు. మొత్తానికి సుబేదార్ ఒక డీసెంట్ యాక్షన్ డ్రామా. అనిల్ కపూర్ గారు కోసం తప్పకుండా ఒకసారి సినిమా చూడొచ్చండి. కానీ స్ట్రాంగ్ స్టోరీ యాక్సెప్ట్ చేస్తే మాత్రం డిసప్పాయింట్ అవ్వచ్చు. నా రేటింగ్ 2.75. మీరు యాక్షన్, ఎమోషన్ మూవీస్ ఇష్టపడితే ఈ సినిమా ఒకసారి ట్రై చేయొచ్చు. మీరు ఈ సినిమా చూసారా? మీ ఒపీనియన్ కామెంట్ లో చెప్పండి. ఇలాంటి హానెస్ట్ తెలుగు మూవీ రివ్యూస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.